వెల్కమ్ టు నరేష్ కప్పు ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోని పార్ట్ 9 సెక్షన్ 85 గురించి వీడియో చేస్తున్నాను. సెక్షన్ 85 కాన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. ఓకే, సెక్షన్ 84 గురించి వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు చూడండి. ఓకే, నా పేరు నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. సెక్షన్ 85 లోని ఫస్ట్ సబ్సెక్షన్ చూద్దాం. The central government shall constitute two separate boards to be called the Godavari River Management Board and Krishna River Management Board within a period of 60 days from the appointment day for the administration, regulation, maintenance and operation of such projects as may be notified by the central government from time to time. ఓకే, కృష్ణా నది కోసం ప్రత్యేక మేనేజ్మెంట్ బోర్డుని, గోదావరి నది కోసం ప్రత్యేక మేనేజ్మెంట్ బోర్డుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఓకే, ఎన్ని రోజుల్లోపు ఏర్పాటు చేస్తుంది అంటే అపాయింట్మెంట్ డే నుండి 60 days లోపల. అపాయింటెడ్ డేట్ అంటే రాష్ట్రం ఏర్పాటుకి నిర్ణయించిన తేదీ. తెలంగాణ అనేది జూన్ 2న విడిపోయింది. జూన్ 2 నుంచి 60 days అంటే 2 months. విత్ ఇన్ 2 monthsలో కృష్ణా నదికి ఒక మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి నదికి ఒక మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, కృష్ణా నదికి సంబంధించి రెగ్యులేషన్స్, ఓకే, బోర్డుల యొక్క అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే నోటిఫై చేస్తుంది. ఓకే, కృష్ణా నది పైన ఏదైనా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, గోదావరి పైన ఏమైనా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంటే నోటిఫై చేస్తుంది. ఓకే, సెకండ్ సబ్సెక్షన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ board shall be located in successor state of Telangana and of the Krishna River Management Board shall be located in successor state of Andhra Pradesh. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చేసి తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చేసి ఆంధ్ర స్టేట్లో ఏర్పాటు చేస్తారు. ఓకే, థర్డ్ సబ్సెక్షన్. ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ shall be autonomous bodies under the administrative control of central government and shall compel with such directions as may from time to time be given to them by the central government. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా రాష్ట్రాల అధీనంలో ఉండవు. ఎందుకు ఈ పాయింట్ చెప్పారంటే పైన పాయింట్ చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణలో ఉంటుంది. అలాగే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో. ఉన్నంత మాత్రాన ఆ రాష్ట్రాల యొక్క అధీనంలో ఉండదు అని చెప్పడం కోసమే ఈ పాయింట్లో మెన్షన్ చేశారనమాట. ఓకే, అటానమస్ బాడీస్ ఇవి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు కూడా అటానమస్ బాడీస్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకుంటాయి. ఈచ్ బోర్డ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్. ఓకే, కృష్ణా రివర్ బోర్డ్ అయినా, గోదావరి రివర్ బోర్డ్ అయినా, ఓకే, ప్రతి బోర్డులో ఒక చైర్పర్సన్ ఉంటాడు. ఓకే, ప్రతి బోర్డుకి ఒక చైర్పర్సన్ ఉంటాడు, అలాగే మెంబర్స్ ఉంటారు. Okay, a chairperson not below the rank or level of secretary or additional secretary to the government of India to be appointed by the central government. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి, భారత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సెక్రటరీ లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయి గల వ్యక్తిని ఈ యొక్క కృష్ణా రివర్ బోర్డుకి లేదా గోదావరి రివర్ బోర్డుకి చైర్మన్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరు అపాయింట్ చేస్తారు వీళ్ళని అంటే కేంద్ర ప్రభుత్వమే అపాయింట్ చేస్తుంది. ఓకే, 2 members టు బి నామినేటెడ్ బై ద సక్సెసర్ స్టేట్స్. ఓకే, 2 సభ్యులు ఉంటారు. వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారంటే సక్సెసర్ స్టేట్స్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ ఏర్పడింది.
సో 2 రాష్ట్రాలు అయిపోయినాయి. సో ఈ 2 రాష్ట్రాలకు వాటర్ మేనేజ్మెంట్ కోసమే ఈ 2 బోర్డులు ఏర్పడ్డాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. సో ఈ 2 రాష్ట్రాల నుంచి ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆఫ్ విచ్ వన్ shall be the technical member not below the rank of chief engineer and other administrative member to represent the concerned states. ఓకే. ఒక వ్యక్తి టెక్నికల్ పర్సన్ అపాయింట్ చేస్తారు. టెక్నికల్ అంటే ఇప్పుడు వాటర్ రిలేటెడ్ కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తిని, ఓకే, ఆయన ర్యాంక్ ఏంటంటే చీఫ్ ఇంజనీర్. ఓకే, చీఫ్ ఇంజనీర్ స్థాయి ఉన్న వ్యక్తినే అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ వ్యక్తి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ మెంబర్. ఓకే, తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటివ్ పర్సన్ని రెండవ మెంబర్గా రాష్ట్రాలు నామినేట్ చేస్తాయి. ఓకే, చైర్పర్సన్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఇద్దరు మెంబర్స్ని వచ్చేసి రాష్ట్రాలు నామినేట్ చేసి, అది కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తి ఏమో చీఫ్ ఇంజనీర్ అయి ఉండాలి, రెండో వ్యక్తి ఏమో అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ అయి ఉండాలి. ఓకే, వన్ ఎక్స్పర్ట్ టు బి నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఎక్స్పర్ట్ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో కూడా ఒక వ్యక్తి ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించి తెలిసి ఉండాలి. ఓకే, స్టేట్ లెవెల్లో ఉన్న వ్యక్తి అది స్టేట్కి ఫేవర్ చేస్తాడు. ఒక వ్యక్తి తెలంగాణ అయి ఉంటే ఇంకో వ్యక్తి ఆంధ్ర అయి ఉంటాడు. ఇక్కడ పొరపాటున ఒకరు తెలంగాణకు ఫేవర్ చేయొచ్చు, లేదంటే అతను ఆంధ్రాకు ఫేవర్ చేయొచ్చు. ఓకే, రెండు రాష్ట్రాలకు ఈక్వల్ బ్యాలెన్స్గా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. సో వన్ ఎక్స్పర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఈచ్ బోర్డ్ షెల్ హ్యావ్ ఏ full-time member secretary not below the rank of chief engineer in Central Water Commission to be appointed by the central government. ప్రతి బోర్డులో కూడా అంటే గోదావరి రివర్ బోర్డ్ లేదా కృష్ణా రివర్ బోర్డులో ఒక full-time member secretary ఉంటాడు. ఓకే, సెక్రటరీనే అన్ని రకాలుగా చూసుకుంటాడని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సెక్రటరీనే అన్ని రకాలుగా చూస్తాడు. అయితే ఈ సెక్రటరీ ఎవరై ఉంటారంటే సెంట్రల్ వాటర్ కమిషన్లో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ని మాత్రమే ఈ యొక్క బోర్డులో full-time member సెక్రటరీగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే కొన్నిసార్లు మనకి బిడ్స్లలో ఈ యొక్క మెంబర్ సెక్రటరీని అపాయింట్ చేసేది ఎవరు అని అడగొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాడు, అంటే స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, లేకపోతే కృష్ణా రివర్ బోర్డు వాళ్ళు ఎంపిక చేస్తారు, గోదావరి రివర్ బోర్డు వాళ్ళు ఎంపిక చేస్తారు. ఇట్లా మనకు ఆప్షన్స్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంటే ఈ మెంబర్ సెక్రటరీని full-time మెంబర్ సెక్రటరీని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ క్రియేట్ సచ్ నెంబర్ ఆఫ్ post of the rank of chief engineer in central water commission as it considered necessary. అవసరం అనుకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ చెందినటువంటి చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ పోస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, 7th పాయింట్, ఈచ్ బోర్డ్ షెల్ బి అసిస్టెడ్ ఇన్ ద డే టు డే మేనేజ్మెంట్ ఆఫ్ రిజర్వాయర్స్ బై ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ constituted under the Central Industrial Security Force Act 1968 on such terms and conditions as the central government may specify. ఓకే, ప్రతి బోర్డుకి సహాయం చేయడం కోసము, అలాగే ప్రతి బోర్డు అధీనంలో ఉన్నటువంటి రిజర్వాయర్ల నిర్వహణ కోసము, ఓకే, మనకి రిజర్వాయర్లు కన్స్ట్రక్ట్ చేయగానే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఎక్స్టర్నల్ థ్రెట్ నుంచి ఇంటర్నల్ థ్రెట్ నుంచి ఆ రిజర్వాయర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం అని చెప్పుకోవాలి. లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి దాన్ని ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే టెర్రరిస్ట్లో కానీ లేదా ఇంటర్నల్గా ట్రబుల్స్ నుంచి కాపాడుకోవడానికి
మనకి ఒక సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఈ యొక్క బోర్డుకి సహాయం చేస్తుంది ఈ యొక్క రిజర్వాయర్లని కాపాడటానికి. ఇంతకీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడిందంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ 1968. ఓకే. ఈ చట్టం ప్రకారము మనకి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏర్పడింది. ఓకే. మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్‌లో ఉన్నటువంటి యాక్ట్‌లో నుండి ప్రతి పాయింట్‌ని కూడా మనకి ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని అడగొచ్చు. 1968లో. దీని ప్రకారము ఒకవేళ మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి బిట్స్‌లో అడగకపోయినా గ్రూప్ 1లో మనకి మెయిన్స్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఆర్మీ ఏర్పడింది. ఫోర్స్ ఏర్పడింది. ఓకే. ఇది రాసి ఏందంటే మనకి మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ యాక్ట్ ఇయర్ రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటే మనకి ఈ యొక్క రిజర్వాయర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఈ రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కోసము ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ని ఉపయోగించడం జరుగుతుంది. The functions of each board shall includes. ఓకే. ఈ 8th సబ్‌సెక్షన్‌లో మనకి ఈ గోదావరి రివర్ బోర్డ్, అలాగే కృష్ణా రివర్ బోర్డ్ యొక్క విధులు మనకి చెప్పడం జరిగింది. ఓకే. ఏంటవి చూద్దాం. ద రెగ్యులేషన్స్ ఆఫ్ సప్లై ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ టు ద సక్సెసర్ స్టేట్స్ హ్యావింగ్ రిగార్డ్ టు అవార్డ్స్ గ్రాంటెడ్ బై ద ట్రిబ్యునల్ constituted under the Interstate River Water Disputes Act 1956. మనకి నదీ జలాల వివాద చట్టం ఆధారంగానే ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. బచావత్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఇవన్నీ కూడా కృష్ణా రివర్ బోర్డ్ సంబంధించినవి, గోదావరి రివర్ బోర్డ్ సంబంధించినవి. ఓకే. ఇవి బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ అని చెప్పుకోవాలి. ఆ ట్రిబ్యునల్స్ కూడా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. 1956లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. రాష్ట్రాల మధ్య వివాదాలను తగ్గించడం కోసము, రాష్ట్రాల మధ్య గొడవలు తగ్గించడం కోసము ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్స్ చెప్పిన ప్రకారమే వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ఈ ట్రిబ్యునల్స్ తెలంగాణకి ఎంత వాటర్ పంపియాలి, ఆంధ్రాకి ఎంత వాటర్ పంపియాలి అనేటువంటి దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏరియా బట్టి లేదా క్యాచ్‌మెంట్ ఏరియా, ఓకే, వాటర్ ఫ్లోయింగ్, ఇవన్నీ కూడా తీసుకొని అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ అగ్రీమెంట్ ఎంటర్డ్ ఇంటూ ఆర్ అరేంజ్‌మెంట్ మేడ్ కవరింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎనీ అదర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. మనకి కొన్ని రాష్ట్రాలకు మనం వాటర్ ఇస్తామని చెప్పేసి అంగీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగంగ తీసుకోండి. చెన్నైకి తాగునీరు సప్లై కోసము తెలుగంగని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ టైంలో. ఓకే. అప్పుడు మరి కృష్ణా నది నీళ్ళని చెన్నైకి తరలిస్తున్నాం. సో అప్పుడు ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దృష్ట్యా మళ్ళీ వాటర్‌ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు కృష్ణా నది మనకి తమిళనాడులో ఫ్లో అవ్వదు. కానీ తెలంగాణ షేర్ నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ చెప్పడం జరిగింది.
Making an appraisal of any proposal for construction of new projects on Godavari or Krishna River and giving technical clearance after satisfying such projects do not negatively impact the availability of water as per the awards of the tribunal constituted under the Interstate Water Disputes Acts 1956. గోదావరి నది పైన కానీ లేదా కృష్ణా నది పైన కానీ కొత్త డ్యామ్స్ నిర్మించాలంటే, కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించాలంటే టెక్నికల్ క్లియరెన్స్ ఎవరు ఇస్తారంటే రివర్ బోర్డ్స్ ఇస్తాయి. గోదావరి పైన డ్యామ్ అయితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ పైన అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుంది అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని క్రాస్ చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అప్పర్ పార్ట్లో ఉంది, ఆంధ్ర డౌన్లో ఉంది. కృష్ణా రివర్ అనేది తెలంగాణని నుంచి ఆంధ్రలోకి ఎంటర్ అవుతుంది. సో పైన ఉన్న రాష్ట్రాలు వాటర్ని ఆపేస్తే కింద ఉన్న రాష్ట్రాలు వాటర్కి ఇబ్బంది ఎదుర్కొంటాయి. ఈ ట్రిబ్యునల్స్ మనకి వాటర్ అలొకేషన్ చేయడం జరిగింది. సో ఈ ట్రిబ్యునల్ అలొకేట్ చేసిన ప్రకారమే, వాటర్ అవైలబిలిటీ ప్రకారమే మనకి డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం పర్మిషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి కృష్ణా రివర్కి లేదా గోదావరి రివర్ చూద్దాం. గోదావరి రివర్కి ఒక 700 TMCs తెలంగాణకి కేటాయించారు. ఆ 700 TMCs లోబడే గోదావరి రివర్ పైన డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంతేగాని నాకు 700 కాదు ఒక 1400 వరకు కావాలి అని చెప్పేసి డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తే కింద ఉన్న రాష్ట్రం నష్టపోతుంది. ఓకే, ఈ రివర్ బోర్డులు ఏ రాష్ట్రానికి ఫేవర్ చేయదు, ఏ రాష్ట్రానికి నష్టం చేయదు. ఓకే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే, ఈ ట్రిబ్యునల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ బోర్డు ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిందంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. దీని ప్రకారం ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఈ ట్రిబ్యునల్స్ అనేవి రాష్ట్రాల యొక్క ఒక సింగిల్ రాష్ట్రం అనే కాదు, ఎన్ని రాష్ట్రాల కోసం ఏర్పడితే, ఏ రివర్ పైన ఏర్పడితే దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. Such other functions as the central government may entrust to it on the basis of principles specified in the 11th schedule. ఓకే, ఈ బోర్డులకు సంబంధించి ఇంకేమైనా అంశాలు ఉంటే అవి 11th షెడ్యూల్లో ఉన్న ప్రకారము స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కపూర్ ఛానల్. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్ యూ.